హలో వెబ్ సిరీస్ లవర్స్. రాము చెల్లప్ప డైరెక్షన్లో జియో హాట్స్టార్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన 5 ఎపిసోడ్ల యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓం కాళీ జై కాళీ. విమల్, క్వీన్సీ స్టాన్లీ, పుగజ్, గంజా కరప్పు, పావనిరెడ్డి, డగ్లస్ కుమారమూర్తి, దివ్యా దొరైస్వామి, పవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ వెబ్ సిరీస్ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూలేం లేదు. అలాగే ఈ వెబ్ సిరీస్ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదని కాదు. ఈ వెబ్ సిరీస్ చూశాక నాకేమనిపించిందో, ఈ వెబ్ సిరీస్ పై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. ఇక రివ్యూ స్టార్ట్ చేద్దాం. జనరల్గా సొసైటీలో మోరల్ వాల్యూస్ లోపిస్తే ఎదురయ్యే కన్సిక్వెన్సెస్ను ఎవరైనా ఫేస్ చేయాల్సి వస్తే ఆ వ్యక్తికి తన ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఇవ్వడం సహజం. కానీ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఆ ఫ్యామిలీలోనే మోరల్ వాల్యూస్ లేకపోతే ఆ ఫ్యామిలీలోని ఒక ఆడపిల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందనే బేసిక్ స్టోరీని విలేజ్ నేటివిటీలో కాళీమాత జాతర బ్యాక్డ్రాప్లో చూపించే ప్రయత్నమే ఈ వెబ్ సిరీస్. లవ్, ఎమోషన్స్, రివెంజ్లతో అల్లుకున్న ఈ కథని ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ఈ సిరీస్ క్రియేటర్స్. విలేజ్ నేటివిటీని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడంతో పాటు ఈ వెబ్ సిరీస్కి మెయిన్ అట్రాక్షన్గా నిలవాల్సిన కాళీమాత జాతర నేపథ్యాన్ని కూడా కథకి ప్రాపర్గా లింక్ చేసి యూటిలైజ్ చేసుకోలేకపోవడంతో ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ని దారుణంగా డిసప్పాయింట్ చేసేలా ఉంది. ఈ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ అంతా తమ క్యారెక్టర్స్కి అందరూ న్యాయం చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానం బాగాలేకపోవడం వల్ల క్యారెక్టర్స్ ఏవి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా లేవు. వెబ్ సిరీస్ నెరేషన్ కూడా గ్రిప్పింగ్గా లేకపోవడం వల్ల సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా యావరేజ్గానే అనిపించాయి. ఫైనల్గా చెప్పాలంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఈ వెబ్ సిరీస్ చూసిన నన్ను మాత్రం ఈ సిరీస్ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. మీరు కూడా అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. పర్లేదు, ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ట్రై ఎట్ యువర్ ఓన్ రిస్క్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.